ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రీమియర్ పెట్రోల్ ధర లీటర్కు ₹2.35 పెరిగింది. దేశవ్యాప్తంగా వీటి ధరలను పెంచినట్లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. సాధారణ పెట్రోల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. అలాగే బీపీసీఎల్, స్పీడ్, ఐఓసీఎల్, యాక్సిస్ పి 95 ప్రీమియం పెట్రోల్ ధరలకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. ప్రాంతాన్ని బట్టి లీటర్కు 2.09 నుంచి 2.35 వరకు పెట్రోలియం సంస్థలు ప్రీమియర్ పెట్రోల్ ధరలను పెంచాయి. సవరించిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రీమియం పెట్రోల్ ధర లీటర్కు ₹2.35 పెరిగింది. దేశవ్యాప్తంగా వీటి ధరలను పెంచినట్లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. సాధారణ పెట్రోల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. అలాగే బీపీసీఎల్, స్పీడ్, ఐఓసీఎల్, ఎక్స్పీ 95 ప్రీమియం పెట్రోల్ ధరలకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. ప్రాంతాన్ని బట్టి లీటర్కు ₹2.09 నుంచి ₹2.35 వరకు పెట్రోలియం సంస్థలు ప్రీమియం పెట్రోల్ ధరను పెంచాయి. సవరించిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాణా ప్రతాప్ ఫోన్ లైన్లో అందిస్తారు. రాణా ప్రతాప్, చెప్పండి. దాదాపు యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా అనేక ఆంక్షల మధ్య భారత్ లో చాలా వరకు విషయం గ్యాస్ సంబంధించిన కష్టాల్లో మనం ఎదుర్కొంటున్నాం. ఇంకా చాలా వరకు కూడా కష్టాలు రాబోతున్నాయి. పైగా బంగారం ధరలు పడిపోవడం కానీ లేకపోతే హెచ్చుతగ్గులు కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాం. తాజాగా ఇప్పుడు ఆ ప్రభావం అంతా కూడా పెట్రోల్ మీద పడింది. ఎందుకంటే పెట్రోల్ వరకు కూడా రాదు అనుకునేటువంటి సమయంలో ఏకంగా ₹2 పైననే ఇప్పుడు పెట్రోల్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి కంపెనీలు. ఎందుకంటే గతంలో చూసుకున్నాం మనం, ఒక్కొక్క కంపెనీ ధర ఒక్కో విధంగా కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ₹2.30 వరకు ప్రీమియం పెట్రోల్ ధరలో పెరుగుదల ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటి వరకు కూడా దాదాపు హెచ్పి కానీ, భారత్ కానీ, ఆ తర్వాత ఇతర సంబంధించినటువంటి పెట్రోల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మొత్తం ప్రీమియం పెట్రోల్ ధరతో కూడా రేట్లు పెంచడం స్పష్టంగా కనపడుతుంది. అయితే సాధారణ పెట్రోల్ లో మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదు. సామాన్యులపై ఇప్పుడే భారం వేయకుండా కేవలం సంపన్నులు మాత్రమే ఈ పవర్ ప్రీమియం పెట్రోల్ అనేది వాడతారు కాబట్టి, ఎక్కువ మంది ఎక్కువ యూజ్ చేయరు కాబట్టి, సో వారికి మాత్రమే ఈ యొక్క రేట్ అనేది పెంచామని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే రెగ్యులర్ గా సంబంధించిన పెట్రోల్ విషయంలో నెక్స్ట్ వీక్ లో, అంటే వచ్చే వారం కంపల్సరీ కూడా ₹2గా పెరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు ప్రైసెస్ అనేది పెరుగుతాయి కాబట్టి. కాకపోతే ఇతర దేశాలు కూడా భారత్ కి ఇప్పుడు ఆయిల్ లో కానీ లేకపోతే గ్యాస్ సంబంధించిన దాంట్లో కూడా సహాయం చేస్తున్నాయి కాబట్టి అవి రావడానికి కూడా మరొక వారం పడుతుంది. కాబట్టి ఒకవేళ ఇంపార్టెంట్ అయినటువంటి సిటీల్లో కూడా ఇప్పటికే ఇటు పెట్రోల్ కానీ డీజిల్ కానీ చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ₹100 దాటిపోయింది, ₹190 దాకా కూడా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి ₹2 అనేది పెంచడం అనేది కాస్త అందరికీ గుర్తుపండగానే మారే అవకాశం ఉంది. ఎందుకంటే కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈ మధ్యనే ప్రీమియం పవర్ సంబంధించిన పెట్రోల్ ని రెగ్యులర్ గా వాడుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో కూడా ఆ స్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి, గ్యాస్ స్టేషన్స్ కూడా. సో ఈ నేపథ్యంలో వారు ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి వారిపై ఎక్కువగా ఈ ప్రభావం అనేది కనపడుతుంది. సో ఇంకా బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఇట్లా కోల్కతా కానీ, అలాగే ఢిల్లీలో కూడా ఇలాంటి వాతావరణమే ఇప్పుడు నెలకొంది. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్ మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే గ్యాస్ కూడా రావటం లేదు. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెంచడం అనేది కూడా సామాన్యులకి, అదే ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి గొడ్డలు పెట్టని చెప్పుకోవచ్చు. అయితే ఇవి సాధారణ స్థితికి ఎప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు? ఇప్పుడు ₹2 పెంచారు కాబట్టి ఇది ఓన్లీ ప్రీమియం పెట్రోల్. అంటే ఇక్కడ 2 రకాల పెట్రోల్ ఉంటాయి. ప్రీమియం పవర్ పెట్రోల్ ఒకటి, తర్వాత రెగ్యులర్ గా సామాన్యులు కానీ మనం అందరం పెట్రోల్ లో పోయించుకున్నటువంటి ఆ పెట్రోల్ కానీ రెగ్యులర్ గా ఉంటుంది. సో ఈ విధంగా ప్రీమియం పవర్ పెట్రోల్ మాత్రమే అది కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి మాత్రమే ఇప్పుడు రేట్లు పెంచినట్టుగా వారు ఆయిల్ కంపెనీలు చెప్తున్నారు. సో సాధారణ వారికి పెద్దగా ఇబ్బంది పడే అవకాశం అయితే ఇప్పుడు
లేదు. కాకపోతే ఇప్పుడు గ్యాస్ కష్టాలు అనేది ఇప్పుడే కొంచెం తీరుతున్నాయి. ఎందుకంటే సప్లై కూడా కొంచెం పెరుగుతోంది. ఎందుకంటే బుకింగ్స్ అంతా కూడా రేపటి నుంచి మొత్తం దేశవ్యాప్తంగా కూడా మరొకసారి స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ పెంచుతారనేది కూడా ఒక అందరూ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ 5% పెంచారు. సో 109 రూపాయల దాకా కూడా వెళ్ళింది. ఒకవేళ రెగ్యులర్ పెట్రోల్ లో కూడా ఈ పెంచుతా మాత్రం ఖచ్చితంగా 110 రూపాయలు దాటే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు మాత్రం కాలెత్తనికి పరిస్థితులే ఉండబోతున్నాయి సామాన్య లెక్కన వాళ్ళకందరికీ కూడా. సో అలాంటి క్రైసిస్ రాకుండా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూనే ఉంది, మాట్లాడుతూనే ఉంది. ఎందుకంటే ఈ కన్జ్యూమర్ సంబంధించిన ఉంటే అంశంలో కూడా పూర్తి స్థాయిలో నిమగ్నం అయింది కాబట్టి దిగుమతి అలాగే మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ ని బట్టి ఆయా స్టేట్స్ లో ఎంతవరకు కూడా నీడ్ ఉందనే దానితో ఇప్పటికే ఒక రిపోర్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం తెప్పించింది కాబట్టి దాని తగ్గట్టుగానే సప్లై చేయబోతుంది. అయితే ఈ పెట్రోల్ డీజిల్ సంబంధించిన విషయంలో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఆ ప్రభావం అనేది పడలేదు. సో అఫిషియల్ గా మనకి వాళ్ళ సాయంత్రం కూడా ఎంతవరకు పెరిగాయి, ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయని కూడా ఒక క్లారిటీ అయితే రాబోతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా ప్రతాప్.